దినమాళ్ళ కెరక. దేవునికి తెలుసు మన బతుకంతా. మన బతుకంతా దేవునికి తెలిసి ఆయన సహిస్తున్నాడు. ఎంత సహిస్తున్నాడంటే ఆయన సహనం ఇంతంత సహనం కాదు. ఎవరికైనా కొన్నిసార్లు చెప్పిన మాట వినకపోతే ఏంటి, కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారే, భార్యని విపరీతంగా హింసిస్తూ ఉంటారు. అది చెప్పి 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 వాడి వల్ల కాకపోతే కొంతమంది ఏమంటారు, వీడి సస్తే బాగుండు నాయన, వీడు బతుకుండడం వల్ల నా కుటుంబానికి నెమ్మది లేదంటది భార్య. నాకు తెలిసిన ఒక బ్రదర్ని తాగుడు వలన ఇబ్బంది పెడుతున్నాడు కుటుంబాన్ని. ఇంట్లో భార్య, కొడుకు, కూతురు మొత్తం అందరూ కలిసి డాబా తీసుకెళ్ళి నెట్టేపోయారు. ఇది చచ్చిపోతే బాగుంటుందని చెప్పి. ఆ టైంలో ఆ వ్యక్తి మారుమనసు పొందాడు. అంటే నేను ఇంత దుర్మార్గుడినా, నేను తాగి ఇంతగా నేను హింసిస్తున్నాను నా కుటుంబాన్ని, నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటుంది అనుకొని ఆ వ్యక్తి అప్పుడు మారుమనసు పొందాడు. అర్థమైందా? మనము తెలిసి తెలిసి దేవునికి దూరం అవుతున్న వ్యక్తులు, మనుషులే సహించలేకపోతున్నారే మనల్ని కదా. మనం బహుశా పైకి మానేయచ్చు, ఏది సిగరెట్, మందు, లేకపోతే గుట్కా, పాన్పురాగ, సినిమాలు చూడటము, లేకపోతే అమ్మాయిలతో మాట్లాడటము, లేకపోతే ఇంకేదైనా పైకి మాట్లాడడం మానేయచ్చు. కానీ మన వాట్సాప్ చాటింగ్ ఎవరు తెలుసమ్మా? మన ఫేస్బుక్ చాటింగ్ ఎవరు తెలుసు? మనము చూసేటువంటి గూగుల్ క్రోమ్లో మనం చూసే .coms ఎవరికి తెలుసు? మనం చాలా తెలివిగా అందరికీ చాలా చక్కగా ఏం చేస్తాము, ఎప్పటికప్పుడు హిస్టరీ డిలీట్ చేస్తూ ఉంటాం కదా. మనం వేసే పెయింట్ అంతా దేవునికి తెలుసా? తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మన మీద కృప చూపిస్తున్నాడు. అరే నా బిడ్డ ఈ విషయంలో నాకంటే ఎక్కువ పాపమే తనకు ఇష్టమవుతుంది, ఈరోజు ఇద్దాం, ఈ రోజున మారుతాడేమో, ఈ రోజున మంచి తీర్మానం చేసుకుంటాడేమో అని ప్రభు మన ఎడల వాత్సల్యత చూపుతున్నాడంట. అర్థమవుతుందా? వాత్సల్యత అనే పదానికి ఎంత గొప్ప అర్థం ఉందంటే అది తర్వాత మీకు నేను చెబుతాను. వాత్సల్యత అనే పదం యొక్క అర్థమే చాలా గొప్పది. బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన చేతిలో ఎలాంటి వాళ్ళమంటే దోమ కంటే చీమ కంటే బలహీనలు. మనం అలా నలిపితే నలిగిపోతాం. కానీ ఆయన మన ఎడల వాత్సల్యం చూపుతున్నాడంట. ఆ వాత్సల్యతను బట్టి ఆ వచనంలో చెప్తున్నాడు. ఆయన వాత్సల్యాన్ని బట్టి చూడండి, అక్కడ ఏముంది 22వ వచనం, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము కదా. ఇప్పుడు అర్థమవుతుందా వచనం? ఆయన వాత్సల్యత మన ఎడల నిర్మూలం ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాలేదు. ఇది 22వ వచనం మనకు తెలియవచ్చు. 23వ వచనాన్ని మనం చూస్తే 23వ వచనం ఈ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఉన్న